సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై ఎందుకు సీరియస్ అయ్యారు? నాయకులకు ఎందుకు క్లాస్ తీసుకున్నారు? కొందరు ఎమ్మెల్యేలకు సీఎం ఏమని వార్నింగ్ ఇచ్చారు? ఆగస్టు 3 వరకు గాంధీ భవన్ గడప తొక్కవద్దని ఎందుకన్నారు? సర్ ప్రక్రియ పురోగతిపై సీఎం రేవంత్ అసంతృప్తిగా ఉన్నారా? నేతలు పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆగస్టు 3వ తేదీ వరకు నాయకులు గాంధీ భవన్ కు రావద్దని సూచించారు. ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు. కీలక అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ గడువు ఆగస్టు 3 వరకు పొడిగించారని, ఇన్ఛార్జి మంత్రులు అన్ని జిల్లాల్లో సర్పై సమీక్షలు నిర్వహిస్తారని రేవంత్ తెలిపారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సర్పై 489 భేటీలు జరిగాయన్నారు సీఎం. వెనుకబడిన నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటికైనా స్పందించాలన్నారు. కొందరు నాయకులు హైదరాబాద్లో కూర్చొని ఎందుకు పని చేయట్లేదని సీఎం ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టూ తిరుగుతామంటే కుదరదని హెచ్చరించారు. వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో ఆయా నియోజకవర్గాల్లో పర్యటించాలన్నారు. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని, గాంధీ భవన్ చుట్టూ తిరగొద్దని గట్టిగా చెప్పారు. పదవుల కోసం పైరవీలు చేసేవారికి అపాయింట్మెంట్లు ఇవ్వొద్దని నేతలకు సీఎం రేవంత్ సూచించారు. ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని సీఎం రేవంత్ తెలిపారు. ఇన్ఛార్జీలుగా ఉన్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పార్టీ పరంగా సర్ ఇన్ఛార్జీలుగా ఉన్నవారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు. బీఎల్ఓల నివేదికల కంటే బీఎల్ఏల రిపోర్టును పరిశీలించాలన్నారు. బీఎల్ఓల రిపోర్టులపై మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పార్టీ పరంగా పనిచేస్తున్న బీఎల్ఏలను నేతలు సమర్థంగా ఉపయోగించాలన్నారు. బీఎల్ఏ, బీఎల్ఓల రిపోర్టులను గాంధీభవన్ టీం ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. ఈ నెల 30న మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని సమన్వయం చేయాలన్నారు. బాగా పనిచేసే 100 మంది బీఎల్ఏలకు రాహుల్ గాంధీతో ఫోటో దిగే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. మరోవైపు ఎస్ఐఆర్ పై సీఎం రేవంత్ రెడ్డికి నేతలు రిపోర్ట్ అందజేశారు. 4 నియోజకవర్గాల్లో అసలే పని చేయట్లేదని రిపోర్ట్ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలంపూర్, ఆర్మూర్, ఆసిఫాబాద్, బహదూర్పుర నియోజకవర్గాల్లో అసలు పని చేయట్లేదని గుర్తించామన్నారు. పని చేయని ఆయా ప్రాంతాల ఇన్ఛార్జీలపై సీఎం సీరియస్ అయ్యారు. 52 నియోజకవర్గాల్లో బాగా పనిచేస్తున్నట్లు నివేదిక వచ్చిందని తెలిపారు. 42 నియోజకవర్గాల్లో మధ్యస్థంగా పనిచేస్తున్నట్లు రిపోర్ట్ వచ్చిందని వివరించారు. 21 నియోజకవర్గాల్లో సరిగా పనిచేయట్లేదని గుర్తించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ఎస్ఐఆర్ రిపోర్టుపై పలువురు ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రిపోర్టులో తప్పులున్నాయని ఆవేదన చెందారు. తాము నియోజకవర్గం వదిలి బయటకు రాకుండా పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. పని చేస్తున్నా పని చేయటం లేదని రిపోర్టు ఇవ్వడంపై కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు.